అన్నామలై తమిళనాడు రాజకీయాల్లో అంతకుముందు ఐపీఎస్గా చేసిన అన్నామలై ఐపీఎస్కు రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వరకు ఎదిగి బీజేపీని అంతకుముందు లోక్సభ ఎన్నికలకు సంబంధించి తక్కువ ఓటింగ్ శాతం ఉన్న బీజేపీ పార్టీని ఆ రోజున ఒక మంచి ఓటింగ్ పర్సంటేజ్కి తీసుకెళ్ళింది అన్నామలై, అందరికీ తెలుసు. ఆ తర్వాత అన్నామలై రాజకీయాల్లో ఒక సంచలనంగా మారారు. బీజేపీలో కీలక నేతగా ఎదిగారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత గత ఎన్నికల్లో అన్నామలైకి బీజేపీ సీటు కూడా నిరాకరించింది. సరే, వారు బయటికి ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చినప్పటికీ సీటు ఇవ్వలేదనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ పొత్తుల విషయంలో ముఖ్యంగా అన్నాడీఎంకేతో పొత్తుని అన్నామలై విభేదించారు అనేది కొంత ఉన్న సమాచారం. అయితే అంతకుముందు రెండు పార్టీల మీద కూడా చాలా వరకు ఫైట్ చేస్తూ వచ్చారు అన్నామలై. బీజేపీని సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నం చేశారు తమిళనాడులో. ఆ తర్వాత అన్నాడీఎంకేతోని పొత్తుకు బీజేపీ వెళ్ళింది. ఆ తర్వాత మరి అన్నామలై టికెట్ రాకుండా బీజేపీ పార్టీ టికెట్ ఇవ్వలేదా, లేదంటే ఏఐడిఎంకే పార్టీలో టికెట్ ఇవ్వకుండా ఉంటేనే పొత్తులోకి వెళ్తామని చెప్పిందా లేదా, ఇలాంటి అనేక రకాల వార్తలు వచ్చాయి. ఏదేమైనప్పటికీ ఆ రోజున టికెట్ నిరాకరించారు, కానీ పార్టీ కోసం పనిచేశారు అన్నామలై. ఆ తర్వాత ఫలితాల్లో మనం చూసాం, మొన్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఒక్క సీటు మాత్రమే సాధించింది. ఓటింగ్ పర్సంటేజ్ కూడా తగ్గింది. లోక్సభ ఎన్నికల్లో మంచి పర్సంటేజ్ని సాధించింది. అంతకుముందు పెద్దగా ఓటింగ్ శాతం బీజేపీకి తమిళనాడులో లేనప్పటికీ అన్నామలై రాకతోని పార్టీని అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్లారు. ఇవి గత కొన్ని సంవత్సరాలుగా తమిళనాడు బీజేపీలో జరుగుతున్న రాజకీయాలు. ప్రస్తుతం బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై ఆ రాజీనామాని బీజేపీ కూడా ఆమోదించిన తర్వాత ఉద్యమానికి పిలుపునిచ్చారు. రాజకీయంగా విద లీడర్ అనే ఉద్యమానికి పిలుపునిస్తూ స్టార్ట్ చేశారు క్యాంపెయిన్. ఇప్పటికే 15 లక్షల మందికి పైగా నమోదు చేసుకొని జాయిన్ అయ్యారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మద్దతు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. బీజేపీ నుంచి కూడా ఒకవైపున లీడర్లు, నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఇన్ఛార్జీలు కూడా ఈ ఉద్యమంలో జాయిన్ అవుతూ ఉన్నారు. దీనికి అక్కడ రాష్ట్ర బీజేపీ కూడా ఆ శాఖ అధ్యక్షుడు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. వారందరూ తెలుసో తెలియకో ఆ రకంగా వెళ్ళి మద్దతు ఇస్తున్నారేమో, కానీ వారినైతే ప్రస్తుతానికి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదు, కానీ తిరిగి వస్తారు, ఆ మద్దతును ఉపసంహరించుకుంటున్నామని ఆశిస్తున్నామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించారు. కానీ వారెవరు తెలుసో తెలియక ఎందుకు వెళ్తారు? అన్నామలైకి మద్దతు ఇవ్వడం కోసమే వెళ్ళారు. ఖచ్చితంగా ఎక్కువ మంది బీజేపీలోకి రాజీనామాలు చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కొంతమంది రాజీనామా చేసి అన్నామలై వైపు అడుగులు వేస్తున్నారు. కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇది తమిళనాడు రాజకీయాల్లో మరొక మార్పు అని చెప్పొచ్చు. ఇలా కొన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు కృష్ణకాంత్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, కోటేశ్వరరావు గారు, సీనియర్ జర్నలిస్టు, పొలిటికల్ అనలిస్ట్.